హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాల్టి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ వచ్చేసి కాకరకాయ ఫ్రైని చేదు లేకుండా ఎలా రెడీ చేసుకోవాలి, దాని ప్రాసెస్ ఏంటని చూసేద్దాము. ముందుగా ఈ కాకరకాయ ఫ్రై రెడీ చేసుకోవడానికి నేను ఇక్కడ 300 గ్రామ్స్ వరకు కాకరకాయలను తీసుకున్నాను. తీసుకున్న కాకరకాయలని శుభ్రంగా కడిగి ఈ విధంగా రౌండ్గా కొంచెం పెద్ద సైజు ముక్కల్లాగా తరిగి పెట్టుకోవాలి. మరీ సన్నగా కాకుండా కొంచెం లావుగానే తరిగి పెట్టుకోవాలి. స్టవ్ పైన బండి పెట్టుకొని అందులో 2 లేదా 3 స్పూన్ల వరకు నూనె పోయాలి. నూనె వేడైన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఉల్లిపాయలని పచ్చివాసన పోయేంత వరకు కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇందులో 5-6 వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసి వేసుకోవాలి. వెల్లుల్లి వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే 1/2 టీ స్పూన్ వరకు పసుపు, 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర వేయాలి. ఇప్పుడు ఈ పసుపు జీలకర్ర పచ్చివాసన పోయేంత వరకు కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. జీలకర్ర, పసుపు, ఉల్లిపాయలు, వెల్లుల్లి ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని కూడా శుభ్రంగా కడిగి వేసుకోవాలి. ఈ చింతపండుని కూడా పచ్చివాసన పోయేంత వరకు కొద్దిసేపు వేయించుకోవాలి. ఉల్లిపాయతో ఇలా వేయించుకుంటే చింతపండు కూడా మరింత సాఫ్ట్గా రెడీ అయిపోతుంది. ఇప్పుడు అదే బాణీని స్టవ్ పైన పెట్టుకొని ఇందులో 1 స్పూన్ వరకు పచ్చి శనగపప్పు, 1 స్పూన్ వరకు మినపగుళ్ళని వేసుకోవాలి. ఇవి పచ్చివాసన పోయేంత వరకు కొద్దిసేపు వేయించుకోవాలి. ఇవన్నీ కూడా బాగా వేగిన తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ వరకు ధనియాలను కూడా వేసుకోవాలి. ఇవి కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. స్టవ్ని సిమ్లోనే పెట్టుకొని వేయించుకోండి. బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే ఒక ఎండుమిర్చిని కట్ చేసి వేసుకొని ఈ పప్పుల్ని పచ్చివాసన పోయేంత వరకు మంచి అరోమా వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేయించి పెట్టుకుని ఈ పప్పులన్నింటినీ కూడా ఉల్లిపాయలు తీసుకున్న ప్లేట్లోకి పప్పుల్ని కూడా వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన బాండి పెట్టుకుని ఇందులో 6 స్పూన్ల వరకు నూనె పోయాలి. నూనె వేడిన తర్వాత రౌండ్గా తరిగి పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని వేసుకోవాలి. గింజలు లేకుండా కాకరకాయలు పచ్చివాసన పోయి కొంచెం లైట్గా కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ బాగా ఫ్రై అయిన తర్వాత చూడండి, కాకరకాయ ముక్కలు బాగా ఫ్రై అయిపోయి కలర్ కూడా మారుతున్నాయి కదా. ఇప్పుడు ఈ స్టేజ్లో మనం 1/2 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేయాలి. ఇవి పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలి. ఇలా వేయించుకుంటూనే ఇంకొక పక్కన మనం ముందుగా వేయించి పెట్టుకున్న పప్పులు అలాగే ఉల్లిపాయలని ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, వాటిని అన్నింటిని కూడా మిక్సీలోకి తీసుకొని ఇందులో 1 స్పూన్ వరకు కారము, 1/2 టీ స్పూన్ వరకు రాళ్ళ ఉప్పు వేసి మిక్సీపై మూత పెట్టి మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి. మనం మిక్సీ పట్టుకునే ఈ పేస్ట్ని అంతా కూడా అందులో వేసుకొని ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలి. అన్నీ కూడా వేయించే తీసుకున్నాం కానీ ఇంకాస్త ఆయిల్లో వేగితే ఇంకా చాలా రుచిగా ఉంటుంది. మనం వేసుకున్న కారం అనేది కాకరకాయ ముక్కలకి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా కొద్దిసేపు ఫ్రై అయిన తర్వాత ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా ఒక 2-3 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ బాండిని తీసి పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు ఈ ఫ్రైని అంతా కూడా బాగా కలుపుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే అంతేనండి. చూడ్డానికి ఎంతో కలర్ఫుల్గా, నోటికి ఎంతో కమ్మగా రుచిగా ఉండే చేదులేని కాకరకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. దీని రుచి చూసిన వారు మాత్రం అస్సలు వదిలిపెట్టరు, అంత కమ్మగా ఉంటుంది. అన్నం మొత్తం కూడా ఈ ఫ్రై తోటే తినేస్తారు. ఇది సైడ్ డిష్లోకైనా బాగుంటుంది, డైరెక్ట్ అన్నంతో తిన్నా కూడా సూపర్ టేస్ట్గా ఉంటుంది. మీరు ఈ ఫ్రై రెసిపీని తప్పక ట్రై చేయండి. మీకు ఎలా వచ్చింది, టేస్ట్ ఎలా ఉందనేది కామెంట్ చేయండి. ఫస్ట్ టైం మా వీడియోని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి వచ్చేస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.